నమ్మలేని నిజాలు కొన్ని నగ్నంగా డాన్సులాడేస్తుంటే మనకి మనమే పరీక్ష పెట్టుకోవాల్సిన విచిత్రమైన పరిస్థితి. ఒకటే ఉపరితలం మీద విభిన్నమైన దృష్టికోణాలు పరుచుకుంటే ఆకాశంలో ఆ మిగతా సగానికి ఏమైందన్న సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఎస్, మీరనుకుంటోందే నిజం. మగువ మనుగడ ఇవే ఇవాల్టి నాంది ప్రస్తావనలు. భూ ప్రపంచం మీద ఆడమనిషికి దొరుకుతున్న చోటెంతన్న ప్రశ్నకు ఇప్పటికీ నికార్సైన జవాబే లేదు. అందలము ఆమెకే, అవమానము ఆమెకే. ఇట్స్ అ బిగ్ పజిల్. నిరుపమా రావు లోకం చుట్టిన ధీర వనిత. ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS వృత్తిరీత్యా రాయబారి. భరతమాత ముద్దుబిడ్డల ముత్యాల వరుసలో తనకు ఒక చోటు పదిలం. IFS కు అర్హత సంపాదించుకొని దాదాపు 4 దశాబ్దాల పాటు ప్రపంచం మొత్తాన్ని చుట్టబెట్టిన మిసెస్ నిరుపమ వరల్డ్ ఫేమస్ స్టేట్స్ పర్సన్ గా స్థిరపడిపోయింది. డిప్లొమాటిక్ కెరీర్ ముగింపు రోజున నిరుపమకు వాషింగ్టన్ లో వీడ్కోలు సభ జరిగిందన్న వార్త నిన్నటి ఒక పత్రికలో ఒక మూల మాత్రమే మెరిసింది. 21 సంవత్సరాలకే అంతరిక్షమంతా ఎత్తుకెదిగిన ఇంకో అమ్మణ్ణి పేరు శ్రావ్య. కరీంనగర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి IIT టాపర్గా నిలబడి ఇస్రో క్యాంపస్లో ఒక రేరెస్ట్ ఫీమేల్ సైంటిస్ట్గా సెటిల్ అయిన శ్రావ్య, ఆమె లైఫ్ జర్నీ, ఆమె దాటుకొచ్చిన హర్డిల్స్ 1/2 పేజీకి తగ్గకుండా ఒక అందమైన విశ్లేషణ. చదువుతున్న కొద్దీ ఆ ఆకాశాన్నే తడిమినట్లుంటుంది. రెంటికి 2 నిండైన గర్వకారణాలు. మగాడికి సమానంగా కాదు, ఇంకొంచెం ఎత్తులోనే నిలబెట్టి చూపే నిలువెత్తు నిదర్శనాలు. కానీ ఇటువంటివన్నీ క్షణికానందాలేనంటూ ఈ నాణ్యానికున్న ఇంకో పార్శ్వం వెక్కిరిస్తూ కనిపిస్తుంది. గుండెను బావురుమనిపిస్తుంది, కళ్ళు చెమ్మగిల చేస్తుంది. 6 ఏళ్ల పసిపాపకు టపాసులు కొనిపిస్తానంటూ ఆశ చూపి అత్యాచారానికి ఒడిగట్టిన ఆటో డ్రైవర్, తప్పిపోయిన తన కొడుకును వెతుక్కుంటున్న ఒక పిచ్చి తల్లిని చెరపట్టిన RPF కానిస్టేబుల్, వాళ్లతో పాటు మరో 3 మృగాళ్ల బలాత్కార దుశ్చర్య, మన మీద మనకే ఏవగింపు కలిగించే దిక్కుమాలిన దుర్వార్తలు. మన చుట్టూ అన్నీ మారిపోయినా మన చిరునామా మాత్రం మారలేదనడానికి ఈ అక్షర సత్యాలే ఆధారాలు. ఆర్తనాదం మాటున ఆడబతుకు ఛిద్రమైపోతున్నట్లు అక్కడ ఘడియకో దుర్ఘటన నమోదైపోతుంటే ఇక్కడున్న 1/2 ఆనందాలన్నీ ఆవిరైపోతున్నాయి. కన్న కూతుర్ని కంటి పాపలా పెంచుకుంటూ ఆమెకు అన్నీ తానై తమ కంటే మెరుగ్గా బతకడం కోసం తాపత్రయపడే సరాసరి తల్లిదండ్రులుంటారు. మణికట్టుకు రాఖీదారం కట్టి గుండెల్లో పెట్టుకు చూసుకునే అన్నదమ్ములు కూడా మన మధ్యలోనే కనిపిస్తారు. కానీ ఈ గుంపులో నుంచే 1000 చప్పున ముసుగు కప్పుకున్న దుర్మార్గుడొకడు మాటు వేసి దాడికి తెగిస్తే ఆడబతుక్కి స్వేచ్ఛెక్కడా, మాన ప్రాణాలకు రక్షణెక్కడా?